ఛత్తీస్గఢ్కి చెందిన ముఖేష్ అనే ఒక జర్నలిస్ట్ కి మన దేశంలో ఉన్న మొత్తం కరప్షన్ పోవాలి అనే ఒక ఐడియా వచ్చింది. ఈ ఐడియాతో యూట్యూబ్ లో బస్తార్ జంక్షన్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి ముందు అతను ఉంటున్న ఏరియాకి పక్కన ఉన్న చిన్న చిన్న గ్రామాలకు వెళ్లి ఆ విలేజ్ లో ప్రజలు పడుతున్న కష్టాలను వీడియో తీసి వాళ్ళని ఎలా అయినా గవర్నమెంట్ ఆదుకోవాలి అని చెప్పి ఆ వీడియోస్ ని గవర్నమెంట్ వరకు వెళ్లేలా వైరల్ చేశాడు. అయితే రీసెంట్ గా ఇతను ఉంటున్న ఏరియా దగ్గరలో 120 crore తో ఒక రోడ్ ప్రాజెక్ట్ చేశారు. అయితే ఈ రోడ్ లో చాలా దగ్గర స్కామ్ జరిగింది అండ్ ఫ్రాడ్ జరిగింది అని క్లియర్ ఎవిడెన్స్ తో విత్ ప్రూఫ్స్ తో ఒక డీటెయిల్డ్ వీడియో చేశాడు. కానీ ఆ వీడియో చేసిన నెక్స్ట్ డే నుంచి ఇతను కనబడకుండా పోయాడు. అలా 2 days అయిన తర్వాత ఎవరైతే ఈ రోడ్ వేశారో ఆ రోడ్ కాంట్రాక్టర్ ఇంటి పక్కన ఉన్న సెప్టిక్ ట్యాంక్ లో ఇతని బాడీ కనబడింది. అయితే ఇక్కడ అతని బాడీని పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ కూడా భయపడ్డారు. ఎందుకంటే అతను అతి కిరాతకంగా కొట్టి అతని రిప్స్ విరగొట్టి అతని హార్ట్ ని అయితే ఏకంగా 2 ముక్కలుగా చేశారు. ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళని అయితే అరెస్ట్ చేశారు. మరి వాళ్ళని ఏం చేస్తారో చూడాలి. ఒక రోడ్డు విషయంలో అవినీతి జరిగింది అని చెప్పినందుకు ఇతన్ని చంపేశారు. ఇంత పెద్ద ఇష్యూ అయినప్పటికీ కూడా ఈ విషయం గురించి ఎవ్వరికీ తెలియదు. ఆయనకు ఆయన ఫ్యామిలీకి న్యాయం జరగాలి అంటే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. ఇండియాలో ఒక విషయంపై న్యాయం జరగాలి అంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. అంతెందుకు 162 రోజుల క్రితం జరిగిన కోల్కతా ట్రైనీ డాక్టర్ రేప్ కేసులో తీర్పు ఈ రోజు ఇచ్చారు. అది కూడా జీవిత ఖైదీ. ఒక అమ్మాయిని రేప్ చేసి కిరాతకంగా చంపినాడు ఈ రోజు హ్యాపీగా జైల్లో తింటూ బతుకుతాడు. అది ఇండియా పొజిషన్. ఏదైనా తప్పుగా చెప్పుంటే సారీ, నాకైతే అనిపించింది చెప్పా. అండ్ మీకు ఏదైనా తప్పుగా అనిపించుంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి.